ఏంటిది అశోకవనంలో సీతలాగా చెట్టు కింద ఏడుపు? విషయం చెప్పి ఏడిస్తే మంచి కారణం అయితే నేను కలుపుతా శృతి. ఉండు, ఏదైనా బకెట్ తీసుకొచ్చి కొళాయి కింద పెడతా. ఒట్టి పప్పు శుద్ధమే. నేను నాన్ వెజిటేరియన్ కూడా తింటానుగా. అయ్యో, నేను ఎందుకు ఏడుస్తున్నానో ఇంకా అర్థం కాలేదా? పిచ్చిదానా, అర్థం కాకనా? ఇంత చిన్న విషయం, జస్ట్ ట్రాన్స్ఫర్. దీనికి కూడా ఏడుస్తూ చెట్టు కింద ఎవరైనా కూర్చుంటారా? నిజం చెప్పాలంటే నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. నీకంటే ఎక్కువ ఉంది తెలుసా. కాకపోతే మగాడిని బయటికి ఏడిస్తే అసలు బాగుండదు. అందుకే ధైర్యంగా ఏడవకుండా ఉంది. 4 రోజులకోసారి వచ్చి నిన్ను చూసి వెళ్తాలే. నాయనమ్మ వస్తుంది, కళ్ళు తుడుచుకో. నువ్వు తుడుచుకో. యారా అయ్యా, ఈ అమ్మమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? మళ్ళీ ఎన్నాళ్ళకు చూస్తాను రా బాబు నిన్ను. మేమిద్దరం కూడా నీ గురించే మాట్లాడుతున్నాం అమ్మమ్మ. ఓ పని చేద్దాం, మనిద్దరం పెళ్లి చేసుకుని వెంటనే అమ్మమ్మని మనతో తీసుకెళ్లిపోదాం. నా బాబే, నా బంగారు తండ్రి, నేనంటే నీకెంత ప్రేమరా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని మీ కడుపులో బుజ్జి బాబు పుడితే ఆడి పుల్లి పుల్లి పాదాలతో నా గుండెల మీద తన్నించుకునేదాకా నేను ఇట్టాగే ఉంటా. ఆ తర్వాతే అది నా కళ్ళారా చూశాకే నేను చచ్చిపోతారా. వదినా, దూరంగా వెళ్ళిపోతున్నాం కదా అని మర్చిపోవద్దు. అప్పుడప్పుడు వస్తుండండి. రామాపురం ఎంత దూరం ఉందని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఎటు 2-3 ఏళ్ళలో రిటైర్ అయిపోతున్నాను కదా, ఆ తర్వాత ఉండేది ఇక్కడే. ఎక్కండి, వస్తాం. అవుతాయి. మంచిది బాబు. ఈ అంపకాలు చూస్తుంటే మేమేదో అండమానం వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. రాదా బావా, వీడు ఉద్యోగానికి సంబంధించిన ఉత్తరాలు ఏమైనా వస్తే నా అడ్రస్ పంపించు. పంపిస్తాం లేవయ్యా, మీరు క్షేమంగా వెళ్ళండి. వస్తామమ్మా. మంచిదన్నయ్య. అమ్మా, వెళ్ళొస్తాను. వదినా, వస్తాను. వినవే బాలా నా ప్రేమ గోల, గుబులు గుబులుగా గుండెలదరగా. వినవే బాలా నా ప్రేమ గోల. అబ్బా, కోలు కోలో ఎన్న కోలో నా సామి, కొమ్మలిద్దరు మంచి జోడి. ఏమండి, ఇలా రండి. పట్టుకోండి, పట్టుకోండి. ఒరే శంకరం, మీ అద్దెకి దిగారే, అందులో 2 అమ్మాయిల అదరహా గురు. చిన్నది చెకోడి లాగుంది, కరుక్కు నోలే అనిపించింది గురు. డ్యూయట్ తీసిరా, సోలో అందుకుంది. ఈ రోజు నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మీ ఇంటి దగ్గర 20 కచేరీలు. ఇంకోటి ఉంది గురు, కానీ కొంచెం పెద్దది, అయితే మాత్రమే జాంగ్రీ లాగుంది. మనం సీట్ పడదు కదా, అది నీకు వదిలేసా. చిన్నది చెకోడి మాత్రం నాదిరే, దాని మీద ఆవిడ కన్నేసినా సరే నేను ఊరుకోనంతే. డ్యూయట్స్, సోలో సాంగ్సే కాదురా, డిస్కోలు, బ్రేక్ డాన్సులు కూడా చేయిస్తా నీ చేత. చూస్తావా? వాడిని వదిలే, వాడు ఒట్టి నోటి చూస్తారు అంతే. ఒరే గాడిదా, నువ్వు చూసిన అమ్మాయిలు ఎవరనుకుంటున్నావు? ఇతని సిస్టర్స్. అయ్యో అయ్యో, ఐఎమ్ సారీ బ్రదర్. తత్తరబెత్తరతారా. ఒరే రాస్కెల్, నోరు జారక ముందు ఇతను ఎవరో చెప్పొచ్చుగా. నన్ను తనించడం నీకు సరదానా? నువ్వు చెప్పనిస్తేనే కదరా తత్తరబెత్తరతారా. చూడు, మా ఇంట్లో మా సిస్టర్స్ మాత్రమే కాదు, ఆజానుబాహుడు మా నాన్నగారు కూడా ఉన్నారు. ఆయన చేతిలో నీ సైజ్ లాఠీ కర్ర ఉంది. ఆయన ఎవరో తెలుసా? హెడ్ కానిస్టేబుల్. అయితే మంచాతే. మరీ దారుణంగా ఉంది ఈ దౌర్జన్యం. కనీసం పండించడానికి పెట్టిన పెట్టుబడిలో సగం కూడా ఇవ్వటం లేదు. మీరంతా ఎదవలు కాబట్టే వాడు అలా తోగజాడుతున్నాడు. ఒకడు తెగి పక్కూళ్ళు అమ్ముకుంటురా. వాడొస్తే లగ్గం పెట్టి వేసేస్తా.